ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి సిట్ ముందు హాజరు కానున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. కేసులో నిందితులు సాక్షుల స్టేట్మెంట్స్ ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు ల్యాప్టాప్ ఫోన్ ను సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు పంపిన సిట్ వాటిలోని డేటా కేసులో కీలకమని భావిస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రభాకర్ రావు ఫోన్ ల్యాప్టాప్ ని ఇప్పటికే సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కి పంపారు. ఆ డేటా ఎప్పటికొచ్చే ఛాన్స్ ఉంది? అలాగే ఈ రోజు కూడా ప్రభాకర్ రావుని మరోసారి సిట్ విచారిస్తుంది. ఎటువంటి ప్రశ్నలు సంధించే ఛాన్స్ ఉంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభాకర్ రావుని ఈ కేసులో A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును 7 సార్లు సిట్ విచారించింది. అయితే ఇందులో కీలక ఆధారాలను ఇప్పటికే సిట్ సేకరించింది. ఇటు టెలికాం సర్వీసెస్ ఇచ్చిన డేటా ఆధారంగా 618 మొబైల్ ఫోన్లు పొలిటికల్ లీడర్స్ సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో ట్యాప్ చేసిన నేపథ్యంలో వాటి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ప్రభాకర్ రావు వద్ద ఉన్నటువంటి మొబైల్ ఫోన్లు ఏదైతే ఎన్నికల సందర్భంగా వాడిన మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లను కూడా సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో మరికొంత కీలక సమాచారం ఉండే అవకాశం, ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో కీలక పొలిటికల్ లీడర్స్ సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కూడా కీలక నేతలు, ప్రతిపక్ష నేతలు కాబట్టి ఇటు బీజేపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు కూడా కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వారి యొక్క స్టేట్మెంట్ కూడా సిట్ తీసుకుంది. దాని ఆధారంగా ప్రభాకర్ రావుని విచారిస్తూనే ఆయన ఫోన్ లో ల్యాప్టాప్ లో ఉన్నటువంటి, ఎందుకంటే ఇక్కడ కొన్ని కీలక అంశాలు ఏదైతే సిట్ స్టేట్మెంట్ బాధితుల స్టేట్మెంట్ తీసుకున్న సందర్భంగా వాళ్ళు కొద్ది ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాళ్ళు కీలక నేతలతో మాట్లాడుతున్న సందర్భంగా వాళ్ళ ఫోన్లను పెద్ద ఎత్తున ట్యాప్ చేయడంతో పాటుగా వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లుగా కూడా సిట్ వారికి ఆధారాలు చూపించింది. సో దీంతో మరికొన్ని అంశాలు ప్రభాకర్ రావు మొబైల్ ఫోన్ లో కావచ్చు, ల్యాప్టాప్ లో కావచ్చు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని డేటా రీట్రీవ్ చేయడానికి ఇప్పటికే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పంపించింది. సో దాని యొక్క డేటా వచ్చిన తర్వాత మరికొన్ని కీలక ఆధారాలను సిట్ సేకరించనుంది. సో ఈ రోజు మరోసారి ప్రభాకర్ రావుని విచారించే అవకాశం ఉంది. ప్రణీత్ రావు వద్ద కూడా కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వీరిద్దరి వద్ద దొరికిన డేటా అనేది ఈ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉంది. మరి ప్రభాకర్ రావు విచారణలో ఇటు ఆయన మొబైల్ ఫోన్ ల్యాప్టాప్లలో ఎలాంటి ఆధారాలు బయటకు వస్తాయనేది చూడాలి. ఎన్నికల సందర్భంగానే టార్గెట్ చేసిన నేపథ్యంలో వారి తెర వెనుక ఉన్నటువంటి ఎవరు అన్న అంశాలు ఆయన మొబైల్ ఫోన్ లో ల్యాప్టాప్ లో కూడా బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ప్రభాకర్ రావు తెర వెనుక ఎవరున్నారు, ఆయన ఆ డేటాని ఎవరెవరికి పంపించారు, ఆయన ల్యాప్టాప్ల ద్వారా, ఫోన్ల ద్వారా ఇంకేమైనా సంభాషణలు చేశారా కీలక బీఆర్ఎస్ నేతలతో అన్న అంశాలు అనేది ఆయన ఎఫ్ఎస్ఎల్ డేటా రీట్రీవ్ చేసిన అనంతరం కూడా బయటపడే అవకాశం ఉంది. మరి ఈ రోజు విచారణలో కూడా మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో. రైట్ సాగర్, ప్రణీత్ రావు నుంచి ఇప్పటి వరకు సిట్ ఎటువంటి కీలకమైన డేటాను సేకరించింది? అలాగే ప్రభాకర్ రావు ఫోన్ ల్యాప్టాప్ నుంచి వచ్చే డేటా కూడా ఈ కేసుకి ఎంతవరకు ఇంకా కీలకం కాబోతోంది? ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావుని కూడా దాదాపు 6 సార్లు సిట్ విచారించింది, ఏదైతే రెండోసారి ప్రభాకర్ రావు విచారణ మొదలైన తర్వాత. అయితే ఇప్పటికే ప్రణీత్ రావు మొబైల్ ఫోన్లలో ఆయన అత్యంత సన్నిహితంగా ఉండే వారి మొబైల్ ఫోన్ లో కూడా దాదాపు వందలాది వాట్సాప్ స్క్రీన్ షాట్లను ఇప్పటికే సిట్ ఆధారాలు సేకరించింది. ఆ వాట్సాప్ స్క్రీన్ షాట్లలో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న అంశాలతో పాటుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ మారుతున్నటువంటి కీలక నేతలకు సంబంధించినటువంటి సంభాషణలు కూడా ప్రణీత్ రావు మొబైల్ డేటాలో ఆయన వాట్సాప్ స్క్రీన్ షాట్లలో కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. వాటి ముందుంచే ప్రభాకర్ రావుని విచారిస్తున్న నేపథ్యంలో మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే సిట్ మరో ముందడుగు వేసింది. ఆయన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లలో కూడా ఎన్నికల సందర్భంగా నవంబర్ 15 నుంచి 30 వరకు వాడినటువంటి మొబైల్ ఫోన్లు, ఆయన ల్యాప్టాప్లలో కీలక డేటా ఉండే అవకాశం. ఎందుకంటే ప్రణీత్ రావు దాంట్లో కూడా
కీలక డేటా రీట్రీవ్ చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావు దాంట్లో కూడా మరికొంత కీలక డేటా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మిగతా నిందితులంతా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందన్న అంశాలు, వారి ఆదేశాల మేరకు ఇదంతా తాము చేశామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. సో మరి ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు చేశారు, ఆయన ఫోన్ లో ఎవరికి ఈ అంశాలు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ చేసిన అనంతరం కూడా ఆ డేటాను ఎవరెవరికి షేర్ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు ఎవరెవరి కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు అన్న అంశాలు కూడా ఆయన మొబైల్ ఫోన్ లో ల్యాప్టాప్ లో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని సిట్ డేటా రిట్రీవ్ చేయడానికి పంపించింది. సో అందులో మరికొన్ని కీలక అంశాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రణీత్ రావు వద్ద దొరికిన ఆధారాల ఆధారంగానే ఇటు ప్రభాకర్ రావుని విచారిస్తున్న నేపథ్యంలో ఆయన మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ లలో మరికొంత కీలక సమాచారం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని అనంతరం అది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో ఆయన డేటా వచ్చిన అనంతరం ప్రభాకర్ రావు డేటా ఆధారంగా మరికొన్ని కీలక ఆధారాలను సిట్ సేకరించింది. అనంతరం కూడా ఈ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాగర్.